ఓకే సో హాయ్ మామ, వెల్కమ్ టు విత్ ఇన్ ఫిల్మ్ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఎలా ఉన్నారు మామ అందరూ? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వీడియో పెట్టక ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. వీడియో పెట్టపోవడానికి రీజన్ కొంచెం వర్క్ ఉండి పెట్టలేకపోయా మామ. ఇవాళ నుండి మాక్సిమం వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎన్టీ రన్న బాలకృష్ణ గారి టాపిక్ మామ. టాపిక్ లోకి వెళ్ళిపోదామా మామ? వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టేసుకోండి మామ. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సోషల్ మీడియాలో ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ రెండుగా విడిపోయి ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. అది ఎందుకంటే బాలకృష్ణ గారు హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో ఎన్టీ రన్నను ఇగ్నోర్ చేయడం వల్ల లేటెస్ట్ గా స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ ఎపిసోడ్ లో డాకో మహారాజా టీం జాయిన్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ ఇప్పటి వరకు వర్క్ చేసిన హీరోల గురించి చెప్పమని బాలకృష్ణ గారు షోలో కొన్ని ఫోటోలు వేశారు. రవితేజ అన్న పవర్ మూవీ, పవన్ కళ్యాణ్ గారి సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ, వెంకటేష్ గారి నాగ చైతన్య వెంకీ మామ మూవీ, చిరంజీవి గారి వాల్తేరే వీరయ్య మూవీ అండ్ రిలీజ్ అవబోతున్న బాలకృష్ణ గారి డాకో మహారాజా మూవీ గురించి డైరెక్టర్ బాబీ గారు మాట్లాడారు. కానీ వెంకటయ్య ఎన్టీఆర్ అన్న బాబీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జైలవకుశ మూవీ గురించి ఏం మాట్లాడలేదు డైరెక్టర్ బాబీ గారు. అప్పటికి ఇది డైరెక్టర్ బాబీ గారికి పెద్ద సక్సెస్. సర్దార్ గబ్బర్ సింగ్ వంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ అన్న అతనికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ అవడంతో డైరెక్టర్ బాబీ గారికి మంచి ఫేమ్ వచ్చింది. డైరెక్టర్ బాబీ గారి కెరియర్ లో అంత ఇంపార్టెంట్ అయిన సినిమాని హీరోని బాలయ్య టాక్ షోలో మెన్షన్ చేయకపోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బాధ కలిగించింది. ఇలానే లక్కీ భాస్కర్ ఎపిసోడ్ లో కూడా కనిపించింది. అక్కడ కూడా ఎన్టీఆర్ అన్న సినిమాలు మర్చిపోయారు. దీంతో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డాకో మహారాజా సినిమాని బాయ్కాట్ చేస్తామని, సినిమాని చూసేదే లేదు, సినిమాని ఫ్లాప్ చేస్తామని అంటున్నారు. దీనికి రిప్లై ఇస్తూ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక ట్వీట్ చేశారు. ఇది మనందరి సినిమా, నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమాని అతిపెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయడానికి ప్రయత్నిద్దాం అని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ట్వీట్ చేశారు. మరి ఎన్టీఆర్ అన్నని బాలకృష్ణ గారు అంతగా ఇగ్నోర్ చేయడానికి ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి ఇంతకు మించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. నేనైతే వాళ్ళకి ఎటువంటి గొడవలు ఉన్నా గానీ ఆ గొడవలు మొత్తం పక్కన పెట్టి వాళ్ళిద్దరిని ఒకే స్టేజ్ మీద చూడాలని కోరుకుంటున్నా భయ్యా. మరి మీరు ఎవరికి ఏం సపోర్ట్ చేస్తారు కామెంట్ చేయండి మామ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మామ. నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా వస్తాయి. అండ్ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.